హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రుద్రాక్ష పార్ట్ 23. అఖిల్ని కావాలని కారులో కూర్చోమని చెప్తాడు అనూప్. ఎవరైనా ఈ ఇంటి వైపు దృష్టి పెట్టి ఉంచారేమో గమనించమని. అనూప్ కారు దిగే ముందు క్యాప్ పెట్టుకుని మొహానికి మాస్క్ తగిలించుకొని అఖిల్ వైపు ఒకసారి చూసి మరోసారి చుట్టుపక్కల చూసి ముందుకు నడుస్తాడు. ఇంటి ముందుకు వెళ్ళి బెల్ కొడతాడు. కొద్దిసేపటికి ఒక ఆవిడ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. తలపై క్యాప్ ఇంకా మొహానికి మాస్క్ చూసి భయపడిపోతుంది ఆవిడ. కంగారు పడకండి మా, నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉంది, అందుకే మాస్క్ పెట్టుకున్నాను. ఇక ఎండలు ఎక్కువగా ఉండడంతో క్యాప్ పెట్టుకున్నాను అంతే అంటూ తల మీద క్యాప్ తీసి ఇంకా మాస్క్ కూడా తీసేస్తాడు. అప్పటికి ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేయడంతో పక్కన ఉన్న గోడ వలన తనవి తీసినా ఎవరికీ కనిపించడు. కంటి చూపుతోనే ఇంటి పరిసరాలు గమనించుకుంటూ వచ్చిన అనూప్ ప్రమాదం లేదు, బయట ఉన్న వ్యక్తికి తను కనిపించడం అని అర్థం చేసుకున్నాకనే అవి తీసేస్తాడు. మాస్క్ తీసేసిన తర్వాత అనూప్ మొహం చూసిన ఆవిడికి ప్రమాదకరమైన వ్యక్తిగా ఏమీ అనిపించలేదు. ఇంతకీ మీకెవరు కావాలి అంటూ అడుగుతుంది. చంద్రకాంత్ గారిల్లు ఇదేనా అమ్మా? అవును బాబు, నువ్వెవరు? ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను, కొంచెం సార్ని పిలుస్తారా అమ్మా? తప్పకుండా, లోపలికి రా బాబు అంటూ పిలవడంతో లోపలికి వచ్చి కూర్చుంటాడు అనూప్. తలుపు దగ్గరికి వేసి లోపలికి వెళ్ళిపోతుంది ఆవిడ తన భర్తను పిలవడానికి. ఇల్లంతా గమనిస్తాడు అనూప్. అందమైన యాంటిక్ పీసులతో మరింత అందంగా ఉంటుంది. కొద్దిసేపటికి ఒక వ్యక్తి బయటికి వస్తాడు. అతనే చంద్రకాంత్ అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు అనూప్కి. ఎందుకంటే వివరాలు మొత్తం ముందుగానే వివేక్ ఇచ్చాడు కనుక. ఒక వ్యక్తి కొంచెం లావుగా పిల్లి కళ్ళతో ఉంటే మరో చంద్రకాంత్ వయసుకు తగిన ఫిజిక్తో నార్మల్గా ఉంటాడు. ఇంకా చేతి మీద పుట్టుమచ్చి ఉంటుంది. ఇతను మొదటి వ్యక్తి, కొంచెం లావుగా పిల్లి కళ్ళతో ఉన్నాడు. వివేక్ ఆల్రెడీ పిక్స్ కూడా ఇచ్చి ఉండడంతో తొందరగానే పోల్చుకుంటాడు. ఎవరు బాబు నువ్వు అంటూ అతని ఎదురుగా వచ్చి కూర్చుంటాడు. ఇంతలో ఇంత క్రితం తలుపు తీసిన అతని భార్య వచ్చి ఇద్దరికీ వాటర్ ఇచ్చి వెళ్తుంది. సార్, నేను పురావస్తు శాఖ అధికారి చంద్రకాంత్ గారిని కలవడానికి వచ్చాను. నేనే బాబు చంద్రకాంత్. సార్, అయితే మీరు ఒకసారి హైదరాబాద్ వచ్చారు కదా? లేదు బాబు, నేను ఇంతవరకు ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు. నిమిషం పాటు సైలెంట్ అయిపోతాడు అనూప్ ఆ మాట విని. వెంటనే తేరుకొని మాట్లాడటం మొదలు పెడతాడు. సార్, మీకు భూమిజ నర్సింగ్ హోమ్లో వర్క్ చేసే డాక్టర్ త్రినేత్ర గారు తెలుసా? అతను చిన్నగా నవ్వుతాడు. నాకు హైదరాబాద్లో బంధువులు ఎవరూ లేరు. నాకు ఊర్లో నా జాబ్ రీత్యా కూడా ఇంతవరకు పని పడకపోవడంతో అస్సలు వెళ్ళలేదు. అలాంటప్పుడు నాకు హైదరాబాద్లో ఉండే ఆ హాస్పిటల్, ఇంకా అందులో వర్క్ చేసే డాక్టర్ ఎలా తెలుస్తారు? అనూప్కి కన్ఫర్మ్ అయిపోతుంది ఇతను కాదు అని. ఈ చంద్రకాంత్ ఆ టైంలో న్యూస్ కూడా చూడకపోవడంతో పూర్తిగా త్రినేత్ర గారి గురించి ఏమీ తెలియదు. ఇంతకీ నువ్వెవరు బాబు? నేను హైదరాబాద్ నుండి కేరళ ట్రిప్కి వచ్చాను ఫ్రెండ్స్తో. మా బాబాయ్ చదువుకునేటప్పుడు ఒక స్నేహితుడు ఉండేవాడు చంద్రకాంత్ గారు అని. చదువు అయిపోయిన తర్వాత టచ్లో లేరు. ఈ మధ్యనే ఎవరో చెప్పారట పాత స్నేహితులు కలిసినప్పుడు చంద్రకాంత్ కేరళలో పురావస్తు శాఖలో చేస్తున్నారు అని. ఎలాగో నేను ట్రిప్కి వెళ్తున్నాను కదా అని నన్ను మీ ఆచూకీ కనుక్కొని ఇంకా మిమ్మల్ని కలిసి వివరాలు తీసుకురమ్మన్నారు. తర్వాత ఆయన మిమ్మల్ని కలుస్తాను అన్నారు అంటూ చెప్పడం ముగిస్తాడు. మీ బాబాయ్ పేరేమిటి? త్రినేత్ర. ఓ, ఆ పేరు గల వాళ్ళు నాకెవరో తెలియదు బాబు. నా పేరుతోనే మరొక చంద్రకాంత్ ఉన్నారు, తన్ని కలవండి. అతను కూడా మా పురావస్తు శాఖలోనే పనిచేస్తున్నారు. మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటారు. అతని ఇంటి అడ్రస్ ఇస్తాను, కలవండి అంటూ అడ్రస్ రాసిస్తాడు అనూప్ చేతికి. సరే సార్, చాలా థ్యాంక్స్ అంటూ తనకు తెలిసినా కూడా మాట్లాడకుండా అడ్రస్ తీసుకొని గుమ్మం బయట అడుగు పెడుతూనే మాస్క్ ఇంకా క్యాప్ పెట్టుకొని తన కారు దగ్గరికి వెళ్ళిపోతాడు. కారు ఎక్కిన అనూప్ వైపు చూసి ఏమైంది అంటూ అడుగుతాడు అఖిల్. ముందు పద, ఏదైనా కాఫీ షాప్కి. సరే అంటూ ముందుకు పోనిస్తాడు.
వెళ్తున్నప్పుడు కూడా చుట్టుపక్కల చూస్తాడు. ఏమాత్రం అనుమానంగా లేదు. అలాగే ఎవరూ లేరు. అప్పుడే పూర్తిగా నిర్ధారించుకుంటాడు అనూప్. ఇతను కాదు అని. 10 నిమిషాల తర్వాత ఒక కాఫీ షాప్ రావడంతో అక్కడ ఆపుతాడు. డైరెక్ట్‌గా ఏమీ అడక్కు అని చిన్నగా చెప్తాడు అఖిల్‌కి. ఇంకా ముఖ్యంగా అతని పేరు పలకకూడదు అని కూడా చెప్తాడు. అది అర్థం చేసుకొని సరే అంటాడు. ఏమైంది అంటూ అడుగుతాడు సింపుల్‌గా. ఇతను కాదు. ఓహ్! వివరాలు రూమ్‌కి వెళ్ళాక అడగవచ్చు అని ఇంతకు మించి అడగడు. తర్వాత మరి అంటూ అనూప్ వైపు చూస్తాడు అఖిల్. అక్కడికే ముందుగా ఒక టూల్ కిట్ కావాలి అంటూ అడుగుతాడు. అఖిల్ అర్థం చేసుకొని తల ఊపుతాడు. తర్వాత మరో 40 నిమిషాల తర్వాత మరొక చంద్రకాంత్ ఇంటికి కొంచెం దూరంలో కారాపుతారు. ఒకసారి చుట్టూ గమనిస్తారు ఇద్దరు. ఆ ఇంటికి కొంచెం దూరంలో ఆగి ఉన్న వెహికల్‌ని, అందులో కనిపిస్తున్న మనుషుల్ని చూసి ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసి నవ్వుకుంటారు. వెంటనే క్యాప్ పెట్టుకొని, మొహానికి మాస్క్ పెట్టుకొని వస్తూ దారిలో కొన్న టూల్ కిట్ చేతిలోకి తీసుకొని కారు దిగుతాడు అనూప్. రేయ్ జాగ్రత్త! ఆ! నువ్వు కూడా అంటూ ఇంటివైపు నడుస్తాడు అనూప్. అనుమానం రాకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు అఖిల్. అనూప్ కారులో నుండి దిగడం వాళ్ళు చూడరు. ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం చూస్తారు దూరం నుండి. ఎవడ్రా వాడు లోపలికి వెళ్తున్నాడు? చేతుల్లో ఏదో టూల్ కిట్ బాక్స్ ఉందిరా! రిపేర్ చేయడానికి వచ్చి ఉంటాడులే. సరే అంటూ వాళ్ళు మరలా కబుర్లలో పడిపోతారు. ఈ అనూపుని తక్కువ అంచనా వేయకండిరా అనుకుంటూ పొగరుగా నవ్వుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళి బెల్ కొడతాడు. ఒక వ్యక్తి వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. అతన్ని చూడగానే అనూప్ పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది. ఎందుకంటే తనకు కావలసిన వ్యక్తి అతనే కనుక. అనూప్ చేతిలో కిట్ చూసి నేనేమీ రిపేర్కు పిలవలేదే అంటూ అడుగుతాడు. మీతో మాట్లాడాలని దూరం నుండి వచ్చాను చంద్రకాంత్ గారు అంటాడు పెట్టె బయటనే పెట్టి. తన పేరుతో సహా పిలిచేసరికి ఆశ్చర్యపోతారాయన. ఒక్క క్షణం అనూప్‌ని తేరిపారా చూసి లోపలికి పిలుస్తాడు. సీట్ ఆఫర్ చేయగానే కూర్చుంటాడు అనూప్. మీతో మాట్లాడటానికి వచ్చాను అనగానే కూర్చోబెట్టారు. నేను మంచివాణ్ణి కాకపోయి ఉంటే అంటూ అతని వైపు సూటిగా చూస్తూ అడుగుతాడు అనూప్ మాస్క్ ఇంకా క్యాప్ తీస్తూ. నువ్వు మాస్క్ పెట్టుకున్న ఆ కళ్ళల్లో నిర్మలత్వం, ఇంకా ఒక రకమైన రాజసం కనిపిస్తుంది నాకు. నువ్వు తప్పు చేసే వ్యక్తివి కాదు అని చంద్రకాంత్ గారు అనగానే నవ్వుతాడు అనూప్. ఇంతకీ నాతో ఏం మాట్లాడాలి? అప్పుడే చంద్రకాంత్ గారి కూతురు వచ్చి ఇద్దరికీ జ్యూస్ ఇస్తుంది. ఆ అమ్మాయి వేసుకున్న టీషర్ట్ చూసి అనూప్ పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఆ అమ్మాయికి 16 ఏళ్ళు ఉండవచ్చు. నీ పేరేంటమ్మా? జాహ్నవి. నీ షర్ట్ చాలా బాగుంది. నిజంగా? థ్యాంక్స్ అన్నయ్య అంటుంది సంబరంగా. దానికోసం నా ప్రాణం తీసేస్తుంది వేరే కలర్ కావాలని. ఈ షర్ట్ ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు పట్టుకొని వచ్చాను. తనకు ఆ బ్రాండ్ అంటే ఇష్టం. ఇంటికి వచ్చాక అది తీసుకొని సంబరపడిపోయి తనకిష్టమైన సీ గ్రీన్ కలర్ కావాలని పట్టుపట్టింది. ఫ్రెండ్స్ అక్కడ ఉంటే వాళ్ళ ద్వారా ట్రై చేశాను కానీ ఆ కలర్ ఏ షాప్‌లో దొరకలేదు. నీకు ఆ కలర్ కావాలా? అంటూ అడుగుతాడు చిరునవ్వుతో అనూప్. మీకు తెలిసిన షాప్ ఉందా? అంటూ కళ్ళల్లో మెరుపులతో అడుగుతుంది జాహ్నవి. అనూప్ చిన్నగా నవ్వి ఆకాష్‌తో మాట్లాడి ఆ షర్ట్ తీసి పక్కన పెట్టమని చెప్తాడు. ఆ షర్ట్ నీకోసం తీసి పక్కన పెట్టించాను. కొన్ని రోజుల్లో అది నీ చేతుల్లో ఉంటుంది. థ్యాంక్స్ అన్నయ్య అంటూ ఎగురుతుంది జాహ్నవి. మీకు తెలిసిన షాప్ ఉందా? అంటూ చంద్రకాంత్ గారు అడుగుతారు. అనూప్ చిరునవ్వుతో ఆ బ్రాండ్ ఏమిటి? అంటూ జాహ్నవిని అడుగుతాడు. ఏఎన్ అంటూ సమాధానం ఇస్తుంది. అది నేను డిజైన్ చేసిన బ్రాండ్. నా సొంత బ్రాండ్ అని చెప్పి తన కార్డ్ అక్కడ టేబుల్ మీద పెడతాడు. జాహ్నవి ఇంకా ఆమె తండ్రి షాక్‌తో ఫ్రీజ్ అవుతారు. తేరుకున్న వెంటనే అన్నయ్య నువ్వు ఏఎన్ ఓనర్‌వా? నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు మా నాన్నకి తెలుసు అని నాకెప్పుడూ చెప్పలేదు అంటుంది బొంగమూతి పెట్టుకొని. అంత గొప్ప వ్యక్తికి నాతో ఏం పని అనుకుంటారు చంద్రకాంత్ గారు. నేను తనతో మాట్లాడాలి. నిన్ను పిలుస్తాను మరలా.
లోపలికి వెళ్ళు జాను అనగానే బిక్కుమొహం వేసుకొని చూస్తుంది తండ్రి వైపు. నీకు చెప్పకుండా నేను వెళ్ళను. నేను నాన్నతో మాట్లాడాలిరా. తర్వాత నీతో మాట్లాడే వెళ్తాను అంటూ చెప్తాడు అనూప్. నిజంగా నిజంగా ఈ చిట్టి తల్లికిచ్చిన మాట తప్పను. సరే అంటూ జాను లోపలికి వెళ్ళిపోతుంది. మీరు నాతో ఏం మాట్లాడాలి అంటూ గౌరవంగా అడుగుతారు చంద్రకాంత్ గారు. ఏంటి సార్, నువ్వు నుండి మీరుకు వచ్చారు, అంత గౌరవం ఎందుకు? ఇప్పటి వరకు చిన్నవాడివని నువ్వు అన్నాను, కానీ గొప్పవాడివని తెలిసిన తర్వాత గౌరవం ఇవ్వడం మర్యాద. అమ్మో, అంత పెద్ద మాటలు ఎందుకులే సార్, నేను చిన్నవాడిని, నువ్వు అనే పిలవండి. సరే, ఇంతకీ నాతో ఏం మాట్లాడాలి? పాప అంటూ జాహ్నవి కోసం చూస్తాడు, తన మాటలు వినకూడదు అనుకుంటూ. అది అర్థమైన చంద్రకాంత్ గారు పర్వాలేదులే, తన రూమ్లో ఉంది అనడంతో అతని వైపు చూసి డైరెక్ట్గా పాయింట్లోకి వస్తాడు అనూప్. ఇంతకుముందు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చారా అన్నదానికి సమాధానం ఇంత క్రితమే దొరికేసింది అనూప్కి. అందుకే ఆ ప్రశ్న అడగలేదు మరలా. మీకు హైదరాబాద్ భూమిజ నర్సింగ్ హోమ్లో డాక్టర్గా వర్క్ చేస్తున్న త్రినేత్ర గారు తెలుసా అంటూ సూటిగా అడిగేస్తాడు అతన్ని. త్రినేత్ర గారి పేరు వినగానే అతని వదనంలో బాధ వీచికలు కదలాడతాయి. ఇక అప్పుడు 100% ఇతనే వాళ్ళు చంపబోయే వ్యక్తి చంద్రకాంత్ అని అర్థమైపోతుంది అనూప్కి. అతని మౌనం చూసి, నేను అడిగిన ప్రశ్నకి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు. త్రినేత్ర నాకు తెలుసు. ఎలా తెలుసు? అతను నాకు మంచి స్నేహితుడు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. కానీ వాడు హత్య చేయబట్టం నిజంగా నేను జీర్ణించుకోలేకపోయాను అంటాడు చెమ్మగిలిన కళ్ళతో ఆయన. కంట్రోల్ అవ్వండి అంకుల్ ప్లీజ్. అప్పుడు నేను ఇక్కడ లేను, అమెరికాలో ఉన్న మా అబ్బాయి దగ్గర ఉన్నాను. నా కోడలు ప్రెగ్నెంట్, అందుకే వాళ్ళకి సాయంగా ఉండడానికి మేము అక్కడికి వెళ్ళి 6 నెలల పైనే అయింది. వాడు చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఇక్కడికి వచ్చాను నా కూతురుతో. మా ఆవిడ ఇంకా అక్కడే ఉంది. వెంటనే వచ్చి పలకరించుదామన్నా కూడా హత్య కేసు కదా, పోలీసుల హడావుడి ఎక్కువగా ఉండడంతో దినం రోజు వద్దామని ఆగాను. అతన్ని ఎవరు చంపారో మీకేమైనా ఐడియా ఉందా? లేదు బాబు, మాకెవరూ శత్రువులు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మేమిద్దరం పెద్దగా ఎవరితో గొడవ కూడా పెట్టుకోం. మా కోపం కూడా తక్కువే అంటారు చంద్రకాంత్ గారు. మీకు ఒక విషయం చెప్పాలి అంకుల్. చెప్పు బాబు. త్రినేత్ర గారిని చంపిన వాళ్ళు మిమ్మల్ని చంపడానికి ట్రై చేస్తున్నారు. వాట్ అంటూ షాక్తో లేచి నిలబడతారాయన. అంకుల్ ప్లీజ్ చిన్నగా, మరలా మీ అమ్మాయి వస్తుంది, తనకు తెలియకూడదు. అప్పటికే చంద్రకాంత్ గారికి ముచ్చెమటలు పోసేస్తాయి. కర్చీఫ్తో చెమటలు తుడుచుకుంటూ తన ఎదురుగా ఉన్న వాటర్ ఖాళీ చేసి మరలా మౌనంగా కూర్చుంటారు. అసలు నన్నెందుకు చంపుతారు? త్రినేత్ర గారిని ఎందుకు చంపేశారో, మిమ్మల్ని ఎందుకు చంపాలి అనుకుంటున్నారో అది మాత్రం నాకు కూడా తెలియదు. కానీ చంపుతున్నారని నీకెలా తెలిసింది? అసలు మేమిద్దరం నీకెలా తెలుసు అంటూ వరుస ప్రశ్నలు అడుగుతాడు చంద్రకాంత్. అది ఎందుకు అడుగుతారులే, అదొక పెద్ద కథ, విచిత్రమైన వింత కథ అంటూ నిట్టూరుస్తాడు అనూప్. అర్థం కాలేదు. త్రినేత్ర నీకు తెలుసా? చనిపోకముందు తెలియదు, ఆయన చనిపోయాక తెలిసింది. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు అంటాడు అయోమయంగా చంద్రకాంత్ గారు. త్రినేత్ర నీకు ముందు తెలియదు, నేను అసలే తెలియదు, మరి మమ్మల్ని చంపబోతున్నట్లు నీకెలా తెలిసింది? మీకిప్పుడు ఒక కథలాంటి నిజం చెప్తాను అంటూ తన కారులో పుస్తకం దొరికిన దగ్గర నుండి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పేస్తాడు. మరోసారి కంగారుతో చెమటలు పట్టేస్తాయి ఆయనకి. నాకు ముందు తెలియక త్రినేత్ర గారిని కాపాడలేకపోయాను, కానీ ఈసారి దాన్ని డీకోడ్ చేసి మీకోసం ఇంత దూరం వచ్చాను. ఏం చేయాలో అర్థం కావట్లేదంటూ కంగారుగా అనూప్ వైపు చూస్తాడు చంద్రకాంత్. నాకింకా పెళ్లి కాని ఆడపిల్ల ఉంది బాబు అంటాడు భయంగా జాను రూమ్ వైపు చూస్తూ. అంకుల్ నా మీద నమ్మకం ఉంచండి, మిమ్మల్ని 100% కాపాడుతాను. అందుకే కదా ఇక్కడికి వచ్చాను. పోనీ నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నా కూతురిని తీసుకొని అంటూ అడుగుతాడు ఆశగా. అది వృధా ప్రయాస అంకుల్.
అలా తప్పించుకుంటే వెంటపడి మరీ చంపేస్తారు. అప్పుడు వాళ్ళెప్పుడు చంపుతారా అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాలి. దానికన్నా ఇప్పుడు ఎదురు వెళ్ళడమే నయం. మిమ్మల్ని అంత తేలిగ్గా ఎక్కడికి వెళ్ళనివ్వరు. నేను మీ ఇంట్లోకి వచ్చే ముందే గమనించాను. మీ ఇంటికి కొంచెం దూరంలో మిమ్మల్ని గమనిస్తూ మనుషులున్నారు. నేనది ఊహించే టూల్ కిట్ పట్టుకొనొచ్చాను. వాళ్ళకి అనుమానం రాకుండా. ఆ మాట వినగానే మరింత భయం వేస్తుంది ఆయనకి. అంకుల్, మీరు కంగారు పడకండి. మీరు కంగారు పడి ఆ చిన్నపిల్లకి విషయం తెలిసేలా చేయకండి. అది విని కొంచెం కంగారు తగ్గించుకుంటారాయన. మామూలుగా నేను మీతో మాట్లాడి మరలా హైదరాబాద్ వెళ్ళి ఆ రోజు మరలా వద్దాం అనుకున్నాను అనగానే ఆయన కంగారుగా చూస్తారా అనూప్ వంక. భయపడకండి. మీరు కంగారు పడుతున్నారు కదా! నేనెక్కడికి వెళ్ళను. పనులు ముగించుకొని వెళ్తాను. చంద్రకాంత్ గారు ఆ మాట విని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. తనని తాను నార్మల్ చేసుకోవాలి. జరిగేది ఎవరూ మార్చలేరు అన్న స్థిర నిర్ణయానికి వచ్చి మామూలుగా అవుతారు. గుడ్. అలాగే ఉండండి అంకుల్. నేను చూసుకుంటాను. చంద్రకాంత్ గారు చిరునవ్వుతో అనూప్ తల నిమురుతారు. నీకు సంబంధం లేని వాళ్ళని కాపాడటానికి ఇంత కష్టపడుతున్నావు. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి అంటాడు. థ్యాంక్స్ అంకుల్. మిమ్మల్ని కాపాడిన రోజే మీరు ఈ దేశాన్ని వదిలిపెట్టి మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోండి. పరిస్థితులు కాస్త సద్దుమణిగే వరకు మీరు అక్కడ ఉంటేనే మంచిది. నేను కూడా అదే అనుకున్నాను అంటారు చంద్రకాంత్ ఆలోచిస్తూ. కానీ ఇంత తొందరగా మరలా వీసా వస్తుందా? అది నేను చూసుకుంటాను. మిమ్మల్ని క్షేమంగా ఈ దేశం దాటించే బాధ్యత నాది. చాలా థ్యాంక్స్. నీ రుణం తీర్చుకోలేను. అంత పెద్ద మాటలు వద్దంకుల్. మన చేతుల్లో ఉండి కూడా ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? మీరు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకండి. పాపనైతే అసలు బయటికి పంపించవద్దు. వాళ్ళకిప్పుడు మీరు ఏమీ తెలియనట్లుగానే అనిపించాలి. ఆ సమయానికి ధైర్యంగా ఎదురు నిలబడండి. అంతా నేను చూసుకుంటాను. సరే అనూప్ అంటారు గాఢంగా ఒకసారి ఊపిరి పీల్చుకొని. సరే అంకుల్, నేను వచ్చి చాలాసేపు అయింది, వెళ్ళాలి. లేకపోతే బయట ఉన్న గాడిదలకు అనుమానం వచ్చేస్తుంది. అనూప్ ఒకసారి జానుతో మాట్లాడి వెళ్ళు, లేకపోతే నన్ను బ్రతకనివ్వదిక. పిలవండి అంకుల్ అంటాడు నవ్వుతూ. ఆయన వెళ్ళి రూమ్లో ఉన్న కూతుర్ని పిలుస్తాడు. వెళ్ళిపోతున్నారా అన్నయ్య? పని ఉంది. ఇక నుండి టచ్‌లోనే ఉంటానులే. నీ షర్ట్ అమెరికాలో ఉన్న మీ అన్నయ్య ఇంటికి చేరుస్తాను. నేనిక్కడ ఉంటే అక్కడికెందుకు అంటుంది ఆశ్చర్యంగా. మీరక్కడికి వెళ్తున్నారు కనుక. బాయ్ అని చెప్పి మాస్క్ ఇంకా క్యాప్ పెట్టుకొని బయటికి వచ్చి డోర్ దగ్గర పెట్టిన టూల్ కిట్ తీసుకొని వస్తాను అంకుల్ అంటూ చెప్తాడు. జాను అక్కడే ఉండడంతో వాటర్ తీసుకువస్తావా అంటూ అనూప్ అడగడంతో లోపలికెళ్తుంది. సైలెంట్‌గా చిన్న సిమ్ కార్డ్ అతని చేతిలో పెట్టి, ఇక నుండి ఇది వాడండి. మీ నంబర్ వాడకండి. ఈ 2 రోజులు. నా నంబర్ ఆల్రెడీ మీకిచ్చిన కార్డ్‌లో ఉంది. ఇంకా ఇప్పుడిచ్చిన సిమ్‌లో కూడా ఉంది. ముందు ఈ సిమ్ మార్చి మీ అబ్బాయి వివరాలు నాకు పంపండి అని చెప్పి బయలుదేరేలోగా జాను వాటర్ తేవడంతో త్రాగేసి బాయ్ చెప్పి టూల్ కిట్‌తో బయటికి నడుస్తాడు. నడుచుకుంటూ రోడ్డు చివరిదాకా వెళ్ళి మలుపు తిరిగిన తర్వాత అక్కడ కారుతో అఖిల్ రెడీగా ఉండడంతో కారు ఎక్కేస్తాడు. వెంటనే కారు అక్కడి నుండి దూసుకు వెళ్ళిపోతుంది. రోడ్డు చివర కారులో ఉన్న మనుషులు ఇంత క్రితం అనూప్ టూల్ కిట్‌తో వెళ్ళడం చూస్తారు. ఇంతసేపు పట్టింది, ముసలాడి ఇల్లు మొత్తం రిపేర్‌లో ఉన్నట్లుగా ఉన్నాయి అనుకుంటూ నవ్వుకుంటారు. అనూప్ వెళ్ళిపోయిన తర్వాత చంద్రకాంత్ గారు కాల్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ బయటికి వస్తారు వాళ్ళని చూద్దామని. ఇంటికి కొంచెం దూరంలో వెహికల్ ఆపుకొని ఇటువైపే చూస్తున్న వాళ్ళని చూసి మరలా ఏమీ తెలియనట్టుగానే లోపలికి వెళ్ళిపోతారు. ఆయన మనసంతా బాధగా అయిపోతుంది. అనూప్ కాపాడలేకపోతే అంతేనా అనుకుంటారు బాధగా. లేదు, తను కాపాడతాడు తప్పకుండా అనుకుంటూ నమ్మకంతో బాధను తరిమి కొడతాడు. ముందుగా సిమ్ కార్డ్ మార్చి పాత సిమ్ విరిచేస్తాడు. అనూప్‌కి తన కొడుకు వివరాలు పంపిస్తాడు. తర్వాత ఆలోచిస్తూ కూర్చుండిపోతాడు. త్రినేత్ర గారు గుర్తుకు రావడంతో బాధగా అయిపోతుంది మనస్సు. అసలు వాళ్ళు నిన్నెందుకు చంపారు? నన్నెందుకు చంపాలి అనుకుంటున్నారు? మనం ఏం చేశాంరా అనుకుంటాడు బాధగా. రూమ్‌కి వచ్చేస్తారు ఇద్దరు. ఏమైందిరా?
మార్నింగ్ నుండి ఏమైందో అంతా వివరంగా చెప్తాడు అనూప్. అయితే మన పనయ్యే వరకు ఇక్కడే ఉండాలంటావా? అవును. అప్పుడే అతను కంగారు లేకుండా ఉంటారు. ఒకేసారి పని పూర్తి చేసుకొని వెళ్ళిపోదాం. ఎలాగో ముందే చెప్పాం కనుక ఆఫీస్ ఆకాష్ వాళ్ళు చూసుకుంటారు. ఇంటికి కాల్ చేసి చెప్పు చాలు. కొద్దిసేపటికిద్దరూ ఇంటికి కాల్ చేసి విషయం చెప్తారు. జాగ్రత్త నీ ఒంటి మీద చిన్న గీత పడినా ఊరుకోను అంటూ వార్నింగ్ ఇస్తుంది అంజలి కొడుక్కి. సరే మా అనేస్తాడు అనూప్ నవ్వుతూ. ఫోన్లు పక్కన పడేసి ఇద్దరూ బెడ్ మీద వాలిపోతారు. అవును. ఎలా అతనే నిజమైన చంద్రకాంత్ అని నీకనిపించింది? అంటూ అడుగుతాడు అఖిల్. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.